మధ్య మాస్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలే చేస్తున్నారంతా. అయితే జస్ట్ ఫర్ ఏ చేంజ్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి పవర్ఫుల్ పేట్రియాటిక్ మూవీస్ చేస్తున్నారు మన హీరోలు. వాళ్ళలో ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. మరి వీళ్ళు చేస్తున్న పేట్రియాటిక్ మూవీస్ ఏంటి? కమర్షియల్ యాక్షన్, లవ్ స్టోరీ ఇలా ఎన్ని సినిమాలు చేసినా ఒక జానర్ కి మాత్రమే కనెక్ట్ అవుతారు. అయితే అందరూ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ స్టోరీ మాత్రం పేట్రియాటిక్ మూవీస్. ఇప్పటికే స్టార్ హీరోలు పేట్రియాటిక్ మూవీస్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్ళలో ప్రభాస్ టైటిల్ తోనే పేట్రియాటిజం చూపిస్తున్నారు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. RRR లో పేట్రియాటిక్ టచ్ తో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో పేట్రియాటిక్ మూవీ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ పేట్రియాటిక్ డ్రామా డ్రాగన్. ఈ సినిమాలో ఎన్టీఆర్ పేట్రియాటిక్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వందే మాతరం అనే లిరిక్స్ తో సాంగ్ షూటింగ్ కూడా చేసింది టీం. తెలుగులో డిఫరెంట్ స్పై మూవీస్ చేసే అడవిశేష్ ఈ రూట్లోనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. పవర్ఫుల్ స్పైగా పనిచేసిన గూఢచారి మూవీ హిట్ అవడంతో గూఢచారి 2 కూడా చేస్తున్నాడు అడవిశేష్. ఈ సినిమాలో పేట్రియాటిజం చూపించే పవర్ఫుల్ స్పై ఏజెంట్ గోపి 116 క్యారెక్టర్ చేస్తున్నారు అడవిశేష్. భారీ బడ్జెట్ తో శేష్ హీరోగా ఇమ్రాన్ హష్మీ ఇంపార్టెంట్ రోల్లో తెరకెక్కుతున్న గూఢచారి 2 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. పేట్రియాటిక్ మూవీస్ చేయడానికి చిన్న హీరోలు కూడా ముందుకొస్తున్నారు. బ్రిటిష్ బ్యాక్డ్రాప్ లో చిరంజీవి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ది ఇండియా హౌస్. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్వాతంత్రం రాకముందు కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండబోతుంది. 1905 లండన్ తిరుగుబాటు ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. సౌత్ లోనే మోడర్న్ పేట్రియాటిక్ మూవీగా తెరకెక్కుతోంది సర్దార్ 2. కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ లో పవర్ఫుల్ స్పైగా అందరినీ ఆకట్టుకున్నాడు. వన్స్ ఏ స్పై ఆల్వేస్ ఏ స్పై అంటూ ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో తెలుగు ఆడియన్స్ ని కూడా ఎంగేజ్ చేసిన కార్తీ సర్దార్ 2ని కంప్లీట్ చేసి ఈ దీపావళి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. పేట్రియాటిక్ మూవీస్ తెలుగులోనే కాదు, హిందీలో కూడా మోస్ట్ సెలబుల్. అందుకే స్టార్ హీరోలు, సీనియర్ హీరోలన్న తేడా లేకుండా దేశభక్తిని చూపించడానికి ముందుంటున్నారు. టైగర్ సిరీస్ తో సల్మాన్ ఖాన్ స్పైగా అదరగొడుతున్నారు. అంతేకాదు అంతే పవర్ఫుల్ గా పేట్రియాటిజం చూపిస్తున్నారు. వీటికి కంటిన్యూషన్ గా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పేట్రియాటిక్ మూవీ అనౌన్స్ చేశారు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ పేరుతో ఇంట్రెస్టింగ్ సినిమా తెరకెక్కుతున్నట్టు పవర్ఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. చైనా భారత్ బోర్డర్ దగ్గర జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దేశభక్తి అంటే బాలీవుడ్ లో ఫస్ట్ గుర్తొచ్చేది బోర్డర్ మూవీ. అసలు ఇండిపెండెన్స్ డే అయినా, రిపబ్లిక్ డే అయినా, ఏ పేట్రియాటిక్ ఈవెంట్ జరిగినా బోర్డర్ పాటలు లేకుండా కంప్లీట్ కాదు. అలాంటి పేట్రియాటిక్ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దల్జీత్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ పేట్రియాటిక్ మూవీ బోర్డర్ 2 నెక్స్ట్ ఇయర్ జనవరి 23న రిలీజ్ కాబోతుంది. పేట్రియాటిక్ మూవీస్ తో బాగా పేరు తెచ్చుకున్న సన్నీ డియోల్ మరో దేశభక్తి సినిమా చేస్తున్నారు. సన్నీ డియోల్, ప్రీతి జింతా లీడ్ రోల్స్ లో లాహోర్ 1947 టైటిల్ తో అమీర్ ఖాన్ నిర్మాతగా సినిమా చేస్తున్నారు. ఇండో పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవడం వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు అమీర్ ఖాన్. జిందగీ నా మిలేగి దుబారా లాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్ చేసిన ఫర్హాన్ అఖ్తర్ 120 బహదూర్ లాంటి పవర్ఫుల్ పేట్రియాటిక్ సినిమా చేస్తున్నారు. రజనీష్ కాయ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ దేశభక్తి సినిమా 1960 ఇండో చైనా వార్ బ్యాక్డ్రాప్ లో వస్తుంది. ఈ సినిమా ఈ సంవత్సరం నవంబర్ 21న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.